Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, paper 4, Spectroscopy and Physical Chemistry. Topic Unit 1, Electronic Spectroscopy. Electronic spectroscopy or UV spectroscopy. In this lesson, the topics here discussed are introduction, interaction of electromagnetic radiation with molecules, types of molecular spectra, energy levels of molecular orbitals, and selection rules for electronic spectra. First of all, introduction. Spectroscopy involves the interaction between matter and electromagnetic radiations. సో అసలు స్పెక్ట్రోస్కోపీ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాటర్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కిను మ్యాటర్కి మధ్యలో ఇంటరాక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఏంటి అని స్టడీ చేయడాన్ని స్పెక్ట్రోస్కోపీ అనేసి చెప్తాం అనమాట. యూవీ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ సిన్స్ it involves the promotion of electrons from the ground state to the higher energy state. యూవీ స్పెక్ట్రోస్కోపీకి ఇంకొక నేమ్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా చెప్తాం అనమాట. ఎందుకు అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేట్ టు ద హయ్యర్ ఎనర్జీ స్టేట్. అక్కడ మనకి ఏంటి జరుగుతుంది అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి గ్రౌండ్ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి ప్రమోట్ అవుతాయి అనమాట. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి యూవీ స్పెక్ట్రోస్కోపీని మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా చెప్పొచ్చు అనమాట. This technique is useful in predicting the number of conjugated double bonds, aromatic conjugation, alpha, beta, unsaturated carbonyl compounds, etc. సో మనకి ఈ టెక్నిక్ అనేది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ప్రెడిక్టింగ్ ద నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్, ఎన్ని డబుల్ బాండ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అనేది ప్రెడిక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఆరోమాటిక్ కాంజుగేషన్ ఎక్కడుంది ఏంటి అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇంకా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్లో కూడా డబుల్ బాండ్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మనకి టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ విజిబుల్ అండ్ యూవీ స్పెక్ట్రమ్ ద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అక్కర్స్ ఇన్ ద రేంజ్ 200 to 800 millimicrons and involves the promotion of electrons to the higher energy molecular orbital. The substances which show absorption in the visible region appeared colored. సో విజిబుల్ ఇంకా యూవీ స్పెక్ట్రమ్ తీసుకుంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి ఏ రేంజ్లో జరుగుతాయి అంటే 200 నుంచి 800 మిల్లీ మైక్రాన్స్ రేంజ్లోనే మనకు అక్కడ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇన్వాల్వ్స్ ద ప్రమోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో అక్కడ మనకి ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయి అంటే ఏంటి అక్కడ అర్థం, ఎలక్ట్రాన్స్ అనేవి లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి ప్రమోట్ అవుతున్నాయి అనమాట. ద సబ్స్టెన్సెస్ విచ్ షో అబ్జార్ప్షన్ ఇన్ ద విజిబుల్ రీజియన్ అపియర్డ్ కలర్డ్. విజిబుల్ రీజియన్లో కనుక అబ్జార్ప్షన్ జరిగితే మనకి అక్కడ బ్యాండ్స్ లేదా అవి ట్రాన్సిషన్స్ ఎలా అపియర్ అవుతాయి అంటే కలర్డ్ కింద అపియర్ అవుతాయి. The wavelength of the radiation absorbed can be expressed in angstroms or millimicrons or nanometers. సో మనకు అక్కడ వేవ్ లెంగ్త్ ఆఫ్ ది రేడియేషన్, ఎంత రేడియేషన్ అబ్జర్వ్ అయింది ఏంటి అనేది ఆ రేడియేషన్ యొక్క వేవ్ లెంగ్త్ని ఎందులో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే యాంగ్స్ట్రామ్స్లో కానీ లేదంటే మిల్లీ మైక్రాన్స్లో కానీ లేదంటే నానోమీటర్స్లో కానీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే ద యూనిట్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఆర్ యాంగ్స్ట్రామ్స్ ఆర్ మిల్లీ మైక్రాన్స్ ఆర్ నానోమీటర్స్. నెక్స్ట్ వన్, ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ విత్ మాలిక్యూల్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మాలిక్యూల్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ద నేచర్ ఆఫ్ ఇంటరాక్షన్ డిపెండ్స్ అపాన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ మే లీడ్ టు ట్రాన్స్మిషన్, అబ్జార్ప్షన్ ఆర్ స్కాటరింగ్. సో నేచర్ ఆఫ్ ది ఇంటరాక్షను డిపెండ్స్ అపాన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దేని మీద డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ ఇంటరాక్షన్స్ జరుగుతాయి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మీద డిపెండ్ అయ్యి జరుగుతాయి. ఇంకా అండ్ మే లీడ్ టు ట్రాన్స్మిషన్, అబ్జార్ప్షన్ ఆర్ స్కాటరింగ్. సో ఆ ఇంటరాక్షన్స్ జరిగినప్పుడు మనకి ఏమవ్వచ్చు అంటే ఎదర్ ట్రాన్స్మిషన్ జరగచ్చు, లేదంటే అబ్జార్ప్షన్ జరగచ్చు, లేదు స్కాటరింగ్ అయినా జరగచ్చు. వీటిలో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మ్యాటర్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు
వీటిల్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చి వెన్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ ఎనర్జీ దే ఎక్వైర్ ద ఎగ్జైటెడ్ స్టేట్ విచ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ హెన్స్ దే గివ్ అవుట్ ఎనర్జీ అండ్ లాస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ suitable wavelength. The absorbed energy may produce changes in rotational, vibrational and electronic levels. ఎప్పుడైనా యాటమ్స్ కానీ లేదా మాలిక్యూల్స్ కానీ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు అవి ఏమవుతాయి అంటే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి అంటే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ ఎగ్జైటెడ్ స్టేట్ అనేది ఏంటి అంటే మనకి అన్స్టేబుల్. సో అవి ఏం చేస్తాయి అంటే అండ్ హెన్స్ దే గివ్ అవుట్ ఎనర్జీ అండ్ లాస్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ సూటబుల్ వేవ్ లెంగ్త్. సో అవి ఎక్కువసేపు అక్కడ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండకుండా ఏం చేస్తాయి, తిరిగి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తాయి అనమాట. అలా వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయి అంటే సమ్ ఎనర్జీని లాస్ చేసుకుంటాయి. ఆ లాస్ అయిన ఎనర్జీ ఏ ఫామ్లో ఉండొచ్చు అంటే ఏదర్ హీట్ ఫామ్లో అన్నా ఉండొచ్చు, లేదంటే ఏదైనా రేడియేషన్ ఫామ్లో అయినా ఉంటుందన్నమాట, రేడియేషన్ ఆఫ్ సూటబుల్ వేవ్ లెంగ్త్. సో అలా సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లాస్ చేసుకుని అవి మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. ద అబ్జార్బ్డ్ ఎనర్జీ మే ప్రొడ్యూస్ చేంజెస్ ఇన్ రొటేషనల్, వైబ్రేషనల్ అండ్ ఎలక్ట్రానిక్ లెవెల్స్. ఆ అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ అనేది ఏం చేస్తుంది అంటే చేంజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ చేంజెస్ వస్తాయి అంటే రొటేషనల్ లెవెల్స్లో కానీ, లేదంటే వైబ్రేషనల్ లెవెల్స్లో కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ లెవెల్స్లోనూ మనకు అక్కడ చేంజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ అనేది. Second one, the radiations passes through the matter or not completely absorbed and undergoes scattering or reflection. Some of them may be re-emitted at the same wavelength or different wavelength. సో మనం ఏదైనా మ్యాటర్ తీసుకుని దాని నుంచి సమ్ రేడియేషన్స్ పాస్ చేసినప్పుడు మనం పాస్ చేసిన రేడియేషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా అబ్జార్బ్షన్ అనేది జరగవు. సో కొంత రేడియేషన్స్ ఏమవుతాయి అంటే మేబీ స్కాటరింగ్ అవ్వచ్చు, లేదంటే రిఫ్లెక్షన్ కూడా అవ్వచ్చు. సో సమ్ ఆఫ్ దెమ్ మేబీ రీఎమిటెడ్ ఎట్ ది సేమ్ వేవ్ లెంగ్త్ ఆర్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్. ఇంకా కొన్ని ఏమవ్వచ్చు అంటే రీఎమిట్ అవుతాయి అనమాట ఎట్ ద సేమ్ వేవ్ లెంగ్త్. మనం ఎక్కడైతే రేడియేషన్స్ తీసుకున్నామో ఆ సేమ్ వేవ్ లెంగ్త్ దగ్గరే రీఎమిట్ అవ్వడం కానీ, లేదంటే డిఫరెంట్ వేవ్ లెంగ్త్ దగ్గర కానీ రీఎమిషన్ అనేది జరుగుతుంది. Next one, sometimes the radiations are neither absorbed nor scattered. In such cases, they undergo changes in orientation or polarization. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనము పాస్ చేసిన రేడియేషన్స్ అనేవి ఎయిదర్ అబ్జార్ప్షన్ జరగదు, నార్ స్కాటరింగ్ అనేది కూడా జరగదు. సో అలాంటి కేసెస్లో ఏం జరుగుతుంది అంటే మనకి ఓరియంటేషన్లో చేంజెస్ అనేవి వస్తాయి, లేదు పోలరైజేషన్లో చేంజెస్ అనేవి అపియర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పాయింట్, in some cases excited molecules do not lose energy quickly but lose it after some time. This happens in case of fluorescence and phosphorescence. కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీని వెంటనే లాస్ అవ్వవు, కొంత టైం తర్వాత అవి ఎనర్జీని లాస్ అయ్యి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తాయి అనమాట. సో అలా కొంత టైం తర్వాత లాస్ అయ్యి మనకి గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అయినప్పుడు అవి ఏ కేసెస్లో జరుగుతాయి అంటే ఫ్లోరసెన్స్ కేసులో కానీ, లేదంటే ఫాస్ఫరసెన్స్ కేసులో కానీ మనకు అలాగా ఎనర్జీ అనేది ఆఫ్టర్ సమ్ టైం మనకి ఎమిట్ అవుతుంది. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ స్పెక్ట్రా. The interaction of radiations and matter may result in variation of intensity of electromagnetic radiations with frequency. The interaction of electromagnetic radiations matter ఏమవుతుందంటే may result in variation of intensity of electromagnetic radiations with frequency. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో చేంజెస్ అనేవి తెస్తాయి విత్ ఫ్రీక్వెన్సీతో పాటుగా. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మ్యాటర్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ యొక్క ఇంటెన్సిటీలో చేంజెస్ అనేవి అపియర్ అవుతాయి అనమాట ఫ్రీక్వెన్సీతో పాటుగా. దీస్ వేరియేషన్స్ మే బీ ఆఫ్ 2 types. ఈ వేరియేషన్స్ అనేవి 2 typesగా ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ సెకండ్ వన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్స్ బై ది శాంపుల్ రిజల్ట్స్ ఇన్ ఎమిషన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ ఎలా వస్తుంది అంటే ఎమిషన్ ఆఫ్ రేడియేషన్స్ బై ది శాంపుల్, రేడియేషన్స్ శాంపుల్ నుంచి ఎమిటైన రేడియేషన్స్ వల్ల మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. సో ఈ ఎమిటెడ్ రేడియేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఏదైనా మనము ఎలక్ట్రాన్ లేదా ఒక మ్యాటర్ తీసుకుని సమ్
వేవ్ లెంగ్త్ ఆఫ్ రేడియేషన్స్ని పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయని చెప్తున్నాం. సో అలా ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అది విచ్ ఈజ్ అన్స్టేబుల్ కాబట్టి ఏమవుతుంది అవి అక్కడ స్టేబుల్గా ఉండకుండా తిరిగి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి అనేవి వచ్చేస్తాయి. అలా వస్తున్నప్పుడు ఏం చేస్తాయి అంటే అవి తీసుకున్న ఎనర్జీలోంచి సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేస్తాయి అనమాట, ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ రేడియేషన్స్. సో అలా ఎమిట్ చేసిన రేడియేషన్స్ నుంచి మనకు వచ్చేది ఎమిషన్ స్పెక్ట్రమ్. సెకండ్ వన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్స్ ఫ్రమ్ ఏ కంటిన్యూస్ సోర్స్ బై శాంపుల్ ఈజ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది ఎలా వస్తుంది అంటే కంటిన్యూస్ సోర్స్ నుంచి సమ్ పార్ట్ ఆఫ్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు శాంపుల్ మనకి అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. సో మరి ఎప్పుడు అబ్జార్బ్ చేసుకుంటుంది శాంపుల్ రేడియేషన్స్ని అంటే అది మనం ఏదైనా ఒక శాంపుల్ తీసుకుని దాని మీద సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని ఇన్సిడెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, కొంత పార్ట్ ఆఫ్ ఎనర్జీని అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అలా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అది కొంత పార్ట్ ఆఫ్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటే అలా అబ్జార్బ్ చేసుకున్న రేడియేషన్స్ నుంచి మనకు వచ్చేది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ అటామిక్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. The absorption of electromagnetic radiations by an atom results in an increase in their electronic energy. Due to increase in electronic energy, the electron jumps from inner orbit to any outer orbit and so the atom get excited. సో ఇక్కడ ఏంటి అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ బై అన్ ఆటమ్. ఏదైనా ఆటమ్ కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇంక్రీజ్ ఇన్ దేర్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ, దాని ఎలక్ట్రానిక్ ఎనర్జీలో ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. సో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ, అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎలక్ట్రానిక్ ఎనర్జీలో ఎలక్ట్రాన్ ఏమవుతుంది అంటే జంప్స్ ఫ్రమ్ ఇన్నర్ ఆర్బిట్ టు ఎనీ అవుటర్ ఆర్బిట్ అండ్ సో ద యాటమ్ గెట్ ఎగ్జైటెడ్. అది ఇన్నర్ ఆర్బిట్ నుంచి అవుటర్ ఆర్బిట్కి జంప్ చేస్తుంది అంటే అది ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట యాటమ్. ఎప్పుడు అంటే సమ్ అమౌంట్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు. దిస్ ఎగ్జైటెడ్ atom when returns to ground state it loses energy either in one jump or in number of steps in the form of electromagnetic radiations. సో మనకు ఆ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ అనేది అన్స్టేబుల్ కాబట్టి ఏం చేస్తుంది యాటమ్ అనేది మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్లోకి రిటర్న్ అవుతుంది. సో అలా గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఈ సమ్ అమౌంట్ ఆఫ్ ది ఎనర్జీని లాస్ చేసుకుంటుంది. ఆ లాస్ చేసుకునే ఎనర్జీ అనేది ఎయిదర్ వన్ జంప్లో అయినా లాస్ చేసుకోవచ్చు, లేదంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్లో అయినా అది లాస్ చేసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఆ లాస్ చేసుకునే ఎనర్జీ కూడా ఎట్లా ఉంటుంది అంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. దిస్ ఎఫెక్ట్ అపియర్స్ యాజ్ లైట్ స్పెక్ట్రమ్. సో ఈ ఎఫెక్ట్ అంతా కూడా మనకి దీని నుంచి ఏంటి వస్తుంది అంటే లైన్ స్పెక్ట్రమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ జనరల్లీ అబ్టైన్డ్ బై యూజింగ్ లైట్ సోర్స్ లైక్ మెర్క్యూరీ ల్యాంప్. సో ఈ లైన్ స్పెక్ట్రమ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి అక్కడ సోర్స్ కింద మెర్క్యూరీ ల్యాంప్ తీసుకుని ఎలక్ట్రాన్స్ ఎగ్జైటేషన్ చేసినప్పుడు అప్పుడు మనకి లైన్ స్పెక్ట్రమ్ అనేది వస్తుంది. అంటే యాటమ్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. సో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏంటి అంటే విచ్ ఈజ్ అన్స్టేబుల్ కాబట్టి తిరిగి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చేస్తాయి. ఆ గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అది సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని లాస్ చేసుకుంటుంది, ఇద్దరు వన్ జంప్ కానీ లేదంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్లో కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. సో ఈ ఎఫెక్ట్ వల్ల మనకి ఏంటి వస్తుంది అంటే లైన్ స్పెక్ట్రమ్. యాటమ్స్ వల్ల వచ్చేది మనకి లైన్ స్పెక్ట్రమ్ అనమాట. ఇక్కడ సోర్స్ కింద ఏం యూజ్ చేసుకోవచ్చు అంటే మెర్క్యూరీ ల్యాంప్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మాలిక్యులర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. When electromagnetic radiations are absorbed by a molecule, the molecule get excited and on returning to its ground state, it emits radiations which appear as band spectrum. సో ఇక్కడ ఏంటి అంటే మాలిక్యూల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ను
మాలిక్యూల్స్ కనుక అబ్జార్బ్ చేసుకుంటే మాలిక్యూల్ గెట్ ఎక్సైటెడ్ అండ్ ఆన్ రిటర్నింగ్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్ ఇట్ ఎమిట్స్ రేడియేషన్స్ విచ్ అపియర్ యాజ్ బ్యాండ్ స్పెక్ట్రమ్. సో మాలిక్యూల్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఎక్సైటెడ్ స్టేట్ అనేది అన్స్టేబుల్ అని చెప్తున్నాం కాబట్టి అది ఏమవుతుంది, మళ్ళీ తిరిగి గ్రౌండ్ స్టేట్లోకి రిటర్న్ అవుతుంది. సో అలా రిటర్న్ అవుతున్నప్పుడు అది సమ్ రేడియేషన్స్ని ఎమిట్ చేస్తుంది. ఆ ఎమిట్ చేసే రేడియేషన్స్ మనకి ఎలా అపేర్ అవుతాయి అంటే బ్యాండ్ స్పెక్ట్రమ్ లాగా అపేర్ అవుతాయి అనమాట. ఇఫ్ అబ్జర్వ్డ్ ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ హై రిజాల్వింగ్ పవర్ ఈచ్ బ్యాండ్ అపియర్స్ టు బి కంపోజ్డ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వెరీ ఫైన్ లైన్స్. సో మనం ఏదైనా ఒక హై రిజాల్వింగ్ పవర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్తో కనుక ఆ బ్యాండ్ స్పెక్ట్రమ్ని అబ్జర్వ్ చేస్తే ఆ బ్యాండ్ మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే కంపోజ్డ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ వెరీ ఫైన్ లైన్స్. సో చాలా నెంబర్ ఆఫ్ లైన్స్, వెరీ ఫైన్ లైన్స్ అనేవి బాగా దగ్గరగా మనకి అలైన్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట ఆ బ్యాండ్ అనేది. ఇఫ్ దీస్ లైన్స్ ఆర్ అబ్జర్వ్డ్ అలాంగ్ ద వేవ్ లెంగ్త్ ఎడ్జ్ they become closed and closer and finally coincide. This edge is known as band head. సో వచ్చిన బ్యాండ్ స్పెక్ట్రమ్ని కనుక మనం ఒక పక్క నుంచి చూస్తే, ఒక వేవ్ లెంగ్త్ ఎడ్జ్ నుంచి కనుక దాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంటాయి, మనకి ఆ ఫైన్ లైన్స్ అన్నీ కూడా బాగా దగ్గరగా ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నట్టుండి ఒక సైడ్ నుంచి ఒక ఎడ్జ్ నుంచి కనుక చూసామనుకోండి ఎలా కనిపిస్తుంది అంటే ఆ క్లోజ్లీ స్పేస్డ్ లైన్స్ అన్నీ కూడా కోయిన్సిడెన్స్ అయిపోయి మనకి ఒకటే బ్యాండ్ కింద ఒకటే లైన్ కింద అపేర్ అవుతుంది అనమాట. ఆ ఎడ్జ్ నుంచి అయితే మనకు అట్లా కనిపిస్తాయి. ఆ ఎడ్జ్ని ఏమంటాము అంటే బ్యాండ్ హెడ్ అనేసి అనుకుంటాం. నెక్స్ట్ వన్, ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ మాలిక్యూల్స్. The following types of orbitals are generally found in ground states of organic molecules. సో ఎనర్జీ లెవెల్స్ని కనుక తీసుకుంటే మాలిక్యూల్స్లో మనకి the following types of orbitals are generally found in ground state of organic molecules. ఈ మనం తీసుకునే ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క గ్రౌండ్ స్టేట్స్లో మనం ఇప్పుడు చెప్పుకోబోయే టైప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ది ఏంటి అంటే బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్. These are extremely strong and constitute single bonds between atoms. The electrons are not delocalized and distribution of electrons is cylindrically symmetrical about the bond. సో సిగ్మా ఆర్బిటాల్స్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే అవి ఎలా ఉంటాయి, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా మనకి ఎట్లా వస్తుంది సిగ్మా బాండ్ అనేది అంటే సింగిల్ బాండ్స్ వల్ల మనకి సిగ్మా ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి బిట్వీన్ యాటమ్స్. ఏదైనా రెండు యాటమ్స్ తీసుకుంటే వాటి మధ్య సింగిల్ బాండ్స్ వల్ల మనకి సిగ్మా ఆర్బిటాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి నాట్ డీలోకలైజ్డ్, అంటే ఇక్కడ డీలోకలైజేషన్ ఏమీ జరగవు, అవి ఫిక్స్డ్గా ఉంటాయి అనమాట. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ సిలిండ్రికల్లీ సిమెట్రికల్ అబౌట్ ద బాండ్. సో ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే సిలిండ్రికల్లీ సిమెట్రికల్ అబౌట్ ద బాండ్. ఆ బాండ్ చుట్టూ సిమెట్రికల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అక్కడ డీలోకలైజేషన్ అనేది ఏమీ కూడా ఇక్కడ జరగదనమాట. సో బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ ఎలా అరేంజ్ అవుతాయి అంటే డ్యూ టు ద సింగిల్ బాండ్స్ బిట్వీన్ ద యాటమ్స్ మధ్యలో ఉండే సింగిల్ బాండ్స్ వల్ల మనకు అక్కడ సిగ్మా బాండ్ అని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి అక్కడ బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ బాండింగ్ పై ఆర్బిటాల్స్. దీస్ కన్స్టిట్యూట్ ద మల్టిపుల్ బాండ్స్ బిట్వీన్ యాటమ్స్ అండ్ ఆర్ based on combination of p orbitals. The electrons are strongly delocalized and interact with surrounding environment. సో ఈ బాండింగ్ పై ఆర్బిటాల్స్ అనేవి ఎట్లా వస్తాయంటే మనకి మల్టిపుల్ బాండ్స్ నుంచి వస్తాయి బిట్వీన్ ద యాటమ్స్. ఏవైనా రెండు యాటమ్స్ తీసుకుంటే వాటి మధ్య మల్టిపుల్ బాండ్స్ కనుక ప్రజెంట్ అయి ఉన్నాయి అనుకోండి, ఏదర్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. సో అక్కడ నుంచి మనకి పై బాండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఆర్ బేస్డ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్. అక్కడ మనకి డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్స్ రావాలంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఓవర్లాపింగ్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ జరుగుతాయి కాబట్టి మనకి ఆ కాంబినేషన్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ నుంచి మనకి పై ఆర్బిటాల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ద ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ డీలోకలైజ్డ్ అండ్ ఇంటరాక్ట్ విత్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎట్లా ఉంటాయి అంటే స్ట్రాంగ్లీ డీలోకలైజ్డ్ అంటే ఇక్కడ డీలోకలైజేషన్ టేక్స్ ప్లేస్ అని చెప్తాము. అండ్ ఇంటరాక్ట్ విత్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, అవి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్ n orbitals. In some molecules heteroatoms are present. In such molecules the occupied orbitals with highest energy are those which contain lone pairs. These lone pairs are not involved in bonding, that is non-bonding electrons.
సో కొన్ని మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు మనకి ఏంటి అంటే వాటిలో హెట్రో ఆటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, లైక్ నైట్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ ఇలాంటివి అనమాట. ఇలాంటి హెట్రో ఆటమ్స్ ప్రజెంట్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి వాటి మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ సచ్ మాలిక్యూల్స్ ద ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ అండ్ హైయెస్ట్ ఎనర్జీ ఆర్ దోస్ విచ్ కంటైన్ లోన్ పెయిర్స్. అలాంటి మాలిక్యూల్స్లో మనకి ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ విత్ హైయెస్ట్ ఎనర్జీ అనేవి ఏంటి అంటే లోన్ పెయిర్స్ ఉన్నవే మనకి హైయెస్ట్ ఎనర్జీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ అవుతాయి అన్నమాట. ఈ లోన్ పెయిర్స్ అనేవి మనకి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వవు. సో వాటిని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం మనం అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేసి చెప్తాం. బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి అవి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో ఈ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ నుంచి మనకి ఎన్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ద 3 types ఆఫ్ ఆర్బిటాల్స్ కెన్ బి ఇల్లస్ట్రేటెడ్ బై ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్. మనం ఇప్పుడు చెప్పుకున్న 3 types అవేంటి అంటే సిగ్మా బాండింగ్ ఆర్బిటాల్స్ అండ్ పై ఆర్బిటాల్స్ అండ్ ఎన్ ఆర్బిటాల్స్. ఈ 3 కూడా మనం ఏ మాలిక్యూల్లో చూడొచ్చు అంటే ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్లో చూడొచ్చు. సో ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు HC+OH. సో మరి ఇక్కడ మనకి సిగ్మా ఆర్బిటాల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మధ్యలో మనకి ఇక్కడ సిగ్మా బాండ్ అనేది డెవలప్ అయింది. సో ఈ సిగ్మా బాండ్ దగ్గర మనకి బాండింగ్ సిగ్మా ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పై ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎన్ ఆర్బిటాల్స్ ఇక్కడ మనము ఆక్సిజన్ తీసుకుంటున్నాము. ఆక్సిజన్ అనేది హెట్రో ఆటమ్ కాబట్టి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యవు కాబట్టి మనకి ఎలక్ట్రాన్స్ని ఎలా తీసుకుంటున్నాము అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. ఇక్కడ నుంచి మనకి ఎన్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలా మనకి ఈ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకుంటే దీంట్లో 3 types ఆఫ్ ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ సెలెక్షన్ రూల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా. ద ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఫాలో సమ్ రూల్స్ నౌన్ యాజ్ సెలెక్షన్ రూల్స్. సో మనం ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి కొన్ని రూల్స్ని ఫాలో అవుతాయి, వాటినే మనం సెలెక్షన్ రూల్స్ అనే చెప్తాం. ఫస్ట్ వన్, ద ట్రాన్సిషన్ విచ్ ఇన్వాల్వ్ ద చేంజ్ ఇన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ డ్యూరింగ్ ట్రాన్సిషన్ ఆర్ ఫర్బిడెన్. సో ట్రాన్సిషన్స్ జరుగుతున్నప్పుడు ఏవైతే చేంజ్ ఇన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్లో చేంజెస్ కనుక వచ్చాయనుకోండి డ్యూరింగ్ ట్రాన్సిషన్, అంటే ఎలక్ట్రాన్ ఒక లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్లో కనుక చేంజెస్ వస్తే ఆ ట్రాన్సిషన్ వచ్చి ఫర్బిడెన్ అనమాట. అంటే అలాంటి ట్రాన్సిషన్ మనకి ఇక్కడ జరగదు. సెకండ్ వన్ వచ్చి అకార్డింగ్ టు సెకండ్ రూల్ ద సింగ్లెట్ ట్రిప్లెట్ ట్రాన్సిషన్స్ ఆర్ ఫర్బిడెన్. సో సెకండ్ రూల్ ప్రకారం ఏంటి అంటే మనకి సింగ్లెట్ నుంచి ట్రిప్లెట్కి ట్రాన్సిషన్స్ కూడా జరగవు. థర్డ్ వన్ వచ్చి అకార్డింగ్ టు థర్డ్ రూల్ ద ట్రాన్సిషన్ ఆఫ్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ టు ఏ పై స్టార్ స్టేట్ దట్ ఈజ్ N to పై స్టార్ ట్రాన్సిషన్ ఈజ్ ఫర్బిడెన్. థర్డ్ రూల్ నుంచి ఏంటి అంటే మనకి నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ నుంచి పై స్టార్ అంటే యాంటీ బాండింగ్ పై ఆర్బిటాల్కి కూడా మనకి ట్రాన్సిషన్ అనేది జరగదు, విచ్ ఈజ్ ఫర్బిడెన్. సో ఎన్ ఎలక్ట్రాన్స్ అంటేనే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, అక్కడ బాండింగ్ లేనప్పుడు దానికి యాంటీ బాండింగ్ అనేది ఉండదు కాబట్టి ఎన్ నుంచి పై స్టార్కి ట్రాన్సిషన్ అనేది జరగదు. దీస్ 3 are the selection rules for electronic spectra. Next reference books. First one, Spectroscopy by William Kemp. Second one, Spectroscopy by Pavia. Third one, Organic Spectroscopy by J.R. Dyer. And fourth one, Elementary Organic Spectroscopy by Y.R. Sharma. And fifth one, Spectroscopy by P.S. Kalsi. Thank you.